ఎండాకాలంలో మనకి దొరికేటువంటి అద్భుతమైనదండి చింత చిగురు. చాలా బాగుంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. దీంతో మనం ఆల్రెడీ ఒక 2-3 వంటలు చేసుకున్నాము. ఒక 100 గ్రాముల చింత చిగురు తీసుకొని పులిహోర చేసుకుందాం, రైట్. దానికి ఒక 1/4 కిలో రైస్ కావాలి. అలాగే దీనికి కావాల్సిన ఇతర పదార్థాలు ఏంటిదంటే నూనె, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇంగువ, ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు. అయితే మనకి ఏవి ఎంత కావాలి అన్నది డీటెయిల్స్ అన్ని మన మెయిన్ ఆర్ఎస్పీ రెసిపీస్ ఛానల్ ఉంది కానీ దాంట్లో నేను డీటెయిల్గా చెప్పానండి. దాంట్లో చూడండి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. మెంతులు, ధనియాలు అవన్నీ వేయించే పొడి గుట్టును పక్కన పెట్టుకున్నాము. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ వేసాము. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. వేగిన తర్వాత మన చింత చిగురు వేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది. పోపు వేసి దాంట్లో అన్నం ఉడికించి పెట్టుకున్నాము పొడిగా, దాంట్లో కలపడం 2 నిమిషాలు. ఏమైంది, మనకి అన్నీ వేగిపోయాయి. వేగగానే ఏం చేసాం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాము. వేసి పైనుంచి చింత చిగురు వేసాము. చింత చిగురు మనకు ఒక 15-20 సెకండ్లు మగ్గిపోయింది. దింపుకొని అన్నంలో కలుపుకోవడం. ఇది అన్నం మనం ఉప్పు ఏం చేద్దామంటే అన్నం పైన వేసి ఉప్పుని కలుపుకుందాం. ధనియాల పొడి అవి వేసామండి. వేసి మనం కలిపేసుకున్నాము. ఉప్పు కూడా వేసాము. చింత చిగురు పోపు అంతా వేయించాం కదా, అది దీంట్లో వేసాము. వేసి 1 నిమిషం కలిపేసిన తర్వాత అయిపోతుంది. 1 సెకండ్. ఇది మనం కలిపేసినటువంటి చింత చిగురు పులిహోర. ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసి రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.